తనకున్న జాలిగుణమే ఆమెకు శాపమైందా? ఈ సంఘటన చూస్తే అవుననే అనుకోవాలి. రాజలక్ష్మి కర్ ఒక హౌస్ వైఫ్. ఒడిశాలో రోడ్డు పక్కన 3 రోజుల పసిగొడ్డు రాజ్యలక్ష్మి గారికి కనిపించింది. ఆ పసిగొడ్డుని అక్కడే వదిలేయలేక ఎత్తుకుని దత్తత తీసుకుంది. తన భర్త కూడా అంగీకరించారు. కానీ 1 సంవత్సరం లోపే ఆయన చనిపోయారు. తర్వాత 13 సంవత్సరాలు రాజ్యలక్ష్మి ఒక్కరే ఆ పాపను చూసుకున్నారు. ఆ అమ్మాయి 8వ తరగతిలో ఉన్నప్పుడు 21 సంవత్సరాల గణేష్ రథ్, 20 సంవత్సరాల దినేష్ సాహు ఇద్దరితో రిలేషన్లో ఉండడం రాజ్యలక్ష్మి గారికి తెలిసి వాళ్ళ రిలేషన్ని ఒప్పుకోలేదు. అయితే కొన్ని రోజులకు రాజ్యలక్ష్మి గారి తమ్ముడికి ఫోన్ వచ్చింది. వాళ్ళ అక్క గుండెపోటుతో చనిపోయింది అని. తద్దినం కార్యక్రమాలు అన్నీ అయిపోయాక కొన్ని రోజులకి రాజలక్ష్మి వాళ్ళ తమ్ముడికి ఆ అమ్మాయి ఫోన్ అనుకోకుండా కంటపడింది. అందులో తన బాయ్ ఫ్రెండ్స్తో ఉన్న అనుమానాస్పద చాట్ని చూసి కంప్లైంట్ చేశాడు. పోలీసుల దర్యాప్తుతో రాజ్యలక్ష్మి గారిది గుండెపోటు కాదని, వాళ్ళ రిలేషన్ వాళ్ళ అమ్మకి ఇష్టం లేదనే కోపంతో ఆ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్స్తో కలిసి రాజ్యలక్ష్మి గారికి మత్తు ఇచ్చి దుండితో ఊపిరి ఆడకుండా చేసి చంపి తన బంగారం డబ్బు తీసుకున్నట్లు తెలిసింది. పోలీసులు అడిగి బంగారం డబ్బు స్వాధీనం చేసుకున్నారు.